నమస్తే శ్రీకృష్ణాయ నమః. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల 1వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలు, గ్రహ స్థితులు, వారి యొక్క పరిహారాలు, ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కన్యా రాశిలో, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలోను, శని వక్రగతిలో కుంభరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, కుజుడు మిథున రాశిలోను, బుధుడు సింహరాశిలోను, రాహువు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: సూర్యుడు శుక్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మంచి ఆకర్షణ, మీ మాటకు పలుకుబడి, మీరు ఏ పని అయితే చేస్తారో ఆ కార్యం సిద్ధి అయ్యేటట్టుగాను, అనుకూలమంగాను, సానుకూలమైన వాతావరణం మీరున్న ప్రాంతంలో ఏర్పడబోతోంది. స్నేహితుల యొక్క సపోర్టు మీకు ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. బంధువులలో కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, గతంలో మీ మీద ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సానుకూలంగా వాతావరణం ఉండేటట్టుగా కనబడుతోంది. అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి ఆవు పాలతో అభిషేకం మీరు ఇంట్లో చేసుకోవడం కానీ, లేదా దేవాలయంలో మీ పేరిట చేసుకున్నా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. చందనంతో అభిషేకం చేసుకోండి శివాలయంలో. అది మరింత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. అయితే తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: బుధుడు మీ రాశిలో ఉండడం వల్ల వ్యాపారంలో ఒక క్లారిటీ వస్తుంది. పెట్టుబడులకు అనుకూలమైనది, విస్తరణకు కూడా ఈరోజు మంచి అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకుంటూ ఉండండి. అయితే కొత్త ఒప్పందాలు ఏవైనా ఉంటే కనుక అవి సక్సెస్ అవ్వకపోవచ్చు, ముందుకి సాగకపోవచ్చు, అసలు జరగకపోవడం కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ఒప్పందాలేవి ఈరోజు తీసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు, కానీ ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. కుటుంబ పరంగా చక్కగా ఉండబోతోంది. అన్ని రకాలుగా ఈ రోజు శుభప్రదంగానే గడవబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు మీరు ఏ పని మీదైనా వెళ్ళాలన్నా ఈ రోజంతా మీరు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి ఉన్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: చంద్రుడి ప్రభావం వల్ల మీలో అంతర్ముఖం పెరుగుతుంది. అంటే అంతర్ముఖం అంటే ఒక అంటే రియల్గా ఉండే అవకాశము, తప్పొప్పులు మీ అంతటా మీరే తెలుసుకుంటారు. నేను తప్పు చేశానా, మంచి చేశానా, తప్పు చేస్తున్నానా, తప్పు చెయ్యబోతానా, ఇలాంటిదంటే ఆత్మ పరిశీలన అనేది మీకు ఈరోజు కలుగుతుంది. దీంతో పాటు ఉద్యోగస్తులకు ఏవైనా ఒత్తిడులు ఉంటే కనుక అవి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. అంటే టార్చర్ కానీ, టెన్షన్ కానీ, మీ పై అధికారులు ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటివి ఏమున్నా కానీ ఈరోజు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాల్లో మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, లక్ష్మీ అమ్మవారిని ధ్యానం చేయడంతో పాటు వీలైతే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. చామంతి పువ్వులతో ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేయండి. కొంత ధనపరంగా ఏమైనా ఇబ్బంది ఉన్నా, బ్లాకేజెస్ ఉన్నా తీరిపోయే అవకాశం ఉంది.